ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం మీదుగా ఉన్న ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడినట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది మరింతగా బలపడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 11 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉన్నట్లుగా ఐఎండీ చెబుతోంది. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోనూ అల్పపీడన ప్రభావంతో వాన కురుస్తుందని అధికారులు చెబుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, ప్రస్తుతం చూస్తున్నాము ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం మీదుగా ఉన్న ఆవర్తనం కొనసాగుతోంది. అయితే దీని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది మనకి. ఇక్కడ హైదరాబాద్ లో కూడా వర్షం కురుస్తోంది మార్నింగ్ నుంచి కూడా. సో ఏంటి దీని ప్రభావం, ఎక్కడెక్కడ ఉండే అవకాశం కనిపిస్తోంది, ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? విషయం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కి మరొక తుఫాన్ గండం ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా మరొక 2 రోజుల పాటు 48 గంటల పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ స్థాయిలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. అయితే ఇప్పటికే ఫెంగల్ తుఫాను ప్రభావం మరొక ముందే ఇంకా ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని అనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం మీదుగా అస్తమానం కొనసాగుతుంది. దీని ప్రభావంతో పూర్తి స్థాయిలో కూడా అల్పపీడనం ఏర్పడుతుంది. ఇది మరింత బలపడే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నెల 11 నాటికి శ్రీలంక, తమిళనాడు మధ్యలో తీరానికి చేరే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే 8వ తేదీన అంటే ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు మరియు కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు నుంచి భారీ స్థాయిలో కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేస్తా ఉన్నారు. మోనిషా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.